హాయ్ హలో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే ఎవరైనా పార్టీలోకి వచ్చే వాళ్ళు రాజీనామా చేసి రావాలి అన్నారట. ఎవరైనా మీరు పార్టీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలి అన్నారట. అది పేపర్ స్టేట్మెంట్. అది టీవీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. కానీ వెనక పక్క ఏం జరుగుతుంది? వెనక పక్క టాక్ ఏంటి? వాళ్ళు మేము రాజీనామా చేసి వస్తున్నాం ఇది వీళ్ళే ఫోన్ చేసి మీకు 100 కోట్లు ఇస్తాం, 50 కోట్లు ఇస్తాం, 60 కోట్లు ఇస్తాం, రండి మీరు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్స్ రండి అని వీళ్ళే బేరం పెడుతున్నారని వెనక టాకు. అంటే మీరే ఫోన్ చేసి మీరే వాళ్ళని రమ్మని మీరే వాళ్ళని బలిపుసులను కొట్టి కొంటూ మీరే వాళ్ళని కొంటూ అంటే మీరే వాళ్ళని రమ్మని పిలుస్తూ పేపర్ స్టేట్మెంట్కి వాళ్ళు ఎంట పడుతున్నట్టుగా మీరు వచ్చి వాళ్ళు రాజీనామా చేశారండి అని చెప్తున్నారా? అక్కడ గొల్లబాబురావు గారికి ఫోన్ చేశారట, ఏదో బేరం పెట్టారని మీకు 50 కోట్లు ఇస్తాం, 100 కోట్లు ఇస్తామని చెప్పి ఏదో ఒక న్యూస్ ఛానల్లో చూశాను. మరి వాళ్ళే సార్ మేము వస్తాం సార్ మీ పార్టీలో చేరతామంటే నువ్వు రావడానికి లేదు, నువ్వు రాజీనామా చేసిరా అని మీరు డిమాండ్ చేసే పొజిషన్ ఉంటే మీరు డబ్బులు ఎందుకు ఎత్తున్నారు? తిరిగి బేరం ఎందుకు పెడుతున్నారు? మీకు ఆ పదవులు ఇస్తే ఈ పదవులు ఇస్తామని చెప్పి డిమాండ్లు ఎందుకు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? అంటే పేపర్ స్టేట్మెంట్ వేరు, రహస్యంగా జరిగే కొనుగోలు వేరేనే కదా అర్థం. ఓకే, కొనుగోలు అనేది ఇంక సాధారణంగా అన్నిట్లో జరిగేదే, ప్రతి చోట జరిగేదే. కొనుగోలు అనేది ఇట్ హ్యాపెన్స్. అంతే, డబ్బులు లేనివాడికి డబ్బులు ఇస్తే టెంప్ట్ అవుతారు. ఆ పేదరికంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మాలాంటి పేదరికం వాళ్ళకి డబ్బులు ఇస్తామరా అని చెప్తే మేము కొద్ది 10 నిమిషాలు 15 నిమిషాలు ఆలోచిస్తాము. అవును కదా, ఎందుకు ఎవడు పడతాడు ఇన్ని కష్టాలు అని చెప్పేసి వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తామని చెప్పి పోయేవాళ్ళు పోతారు. నేనేమన్నా దాంట్లో తప్పులేదు. మీరు అది పబ్లిక్గా ఇదిగోండి మేము డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాము, ఎమ్మెల్సీ వాళ్ళని ఇది డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాము, రాజ్యసభ మెంబర్స్ అని అది చెప్పకుండా వాళ్ళేదో మీ ఎంట పడుతున్నట్టుగా వచ్చేవాళ్ళు రాజీనామా చేసి రావాలి, లేదంటే కబడ్దారని మీరు ఈ పేపర్ స్టేట్మెంట్లు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నా ఉద్దేశం. ఓకే, అక్కడ వాళ్ళేమి మీ ఎంట పడతలేదు, మీరే వాళ్ళని తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కొని తీసుకెళ్తున్నారు. ఆబ్వియస్లీ ఎవరి అవసరాలు ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు వెళ్తారు, ఎవరి నీడ్స్ని బట్టి వాళ్ళు వెళ్తారు, పోతారు. వన్స్ దే ఆర్ సోల్డ్, రిమెంబర్ దిట్ ఏ బఫెలో వాజ్ సోల్డ్ టు సంబడి, ఇట్ ఈస్ నాట్ హీస్ బఫెలో. మీ ఇంట్లో బఫెలో ఉండేది కదా, గ్రామీణ ప్రాంతాల్లో ఈ గేదెలు నమ్ముతుంటారు కదా, మీ ఇంటి పెరట్లో ఉన్న గేదెని పక్కింటోడు కొన్నాడు అనుకో, ఆ రోజు నుంచి నీ గేదె కాదు అది. ఆ గేదె తిరిగి రాలేదు, దాన్ని గెడ్డేయరు. తిరిగి వచ్చిందనుకో ఆ గేదె అమ్మిన తర్వాత, ఆ గేదె తిరిగి వస్తే ఈ ఓనర్ నీ గెడ్డేయడు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే టీడీపీలోకి వెళ్తున్నారో డబ్బులు ఆశ చూసి పదవాస చూసి పోతారు. మరి తిరిగి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మీకు గడ్డేయడు. అది సింపుల్ కామన్ సెన్స్. గుర్తుపెట్టుకుని పోయేవాళ్ళు పోతారు. ఓకే, ఏదైనా ఒకటి ఫిక్స్ అయిపోవాలి, ఇకపోతే తిరిగి రాకూడదు. వన్స్ జాయిన్ ఇన్ టీడీపీ అండ్ షుడ్ నాట్ కమ్ బ్యాక్, ఆ ఉద్దేశం అయితే పోవాలి. మళ్ళీ అటు తిరుగుతామంటే మళ్ళీ ది మే నాట్ ఎంటర్టైన్ అగైన్. ఓకే, అదొకటి చంద్రబాబు నాయుడు గారు చేసిన స్టేట్మెంట్. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక స్టేట్మెంట్ ఏం చేశారంటే, అదేదో ఒక అమ్మాయి బాంబే హీరోయిన్ గురించి మాట్లాడుతూ పార్టీ ఎందుకు స్పందించట్లేదు, మా పార్టీలో ఏమైనా డిసిప్లిన్ సంబంధించి ఇష్యూ వస్తే నేను చాలా గట్టిగా చెప్తాను, మీరు అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్తాను, బట్ అసలు ఈ పార్టీలో కనీసం వాళ్ళు స్పందించట్లేదు, సైలెంట్గా ఉన్నారు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట కరెక్ట్ అయినప్పటికీ కూడా ఒకటేసి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వ్యక్తిగత విషయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కంట్రోల్ చేయగలరు? ఇప్పుడు అక్కడ ఎవరో శాంతికి బిడ్డకి తండ్రి ఎవరు, దానికి జగన్ గారు ఏం సమాధానం చెప్పగలరు? ఏమని కంట్రోల్ చేయగలరు? ఏమని అడగగలరు? అది అసలు నిరూపణే కాలేదు. అది వాళ్ళు రోజుల తరబడి శాంతి గారిని రోజుల తరబడి టీవీలో తిప్పారు, రోజుల తరబడి తిప్పారు. తేల్చారా బిడ్డకి తండ్రి ఎవరు? తేల్చగలిగారా? తేల్చలేరు కదా. అంటిల్ అండ్ అన్లెస్ మదర్ నోస్ నోబడి నోస్. ఓకే, దాన్ని జగన్ గారు ఏం చేయగలరు? ఏం మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు?
ఏం చంద్రబాబు నాయుడు గారు? పాపం జగన్ గారిని నువ్వు మాట్లాడట్లేదంటే, శాంతి గారి గురించి ఏం మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు? సరే మా తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు గారు నా భార్య భోజనం పెట్టలేదు, నేను ఆమె ఎవరో భోజనం పెడుతుంది అంటున్నాడు. రైట్? అది తప్ప ఎవిడెన్స్ లేవు. అది తప్ప వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు అంటున్నారు. మరి అది నా వ్యక్తిగతం అంటాడు. నేను ఒక విడాకులు ఇచ్చి ఈమె చేసుకుంటానంటాడు. ఈమె భర్త వచ్చి నా భార్య తప్పే లేదు, నా భార్య నిప్పు అని భర్త చెప్తున్నాడు స్వయాన వేరే రెండవ మహిళకి సంబంధించి. ఇక దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? పార్టీ ఏం మాట్లాడిద్ది అర్థం కావట్లేదు. డైరెక్ట్గా అమ్మాయి భర్తే నాకు మా ఆవిడ మంచిది, వాళ్ళకి ఏం సంబంధం లేదని చెప్తున్నప్పుడు ఇంకేం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇంకోటి ఇప్పుడు మొన్నది ఒక అతను అతని పేరేంటి, ఒక ఎమ్మెల్సీ హనీ ట్రాపింగ్ జరిగింది. దట్స్ హనీ ట్రాపింగ్, 100% హనీ ట్రాపింగ్ అది. ఓకే, అది జనరల్గా ఏంటంటే ఇంతకుముందు ఒక 2015-16 ఆ టైంలో డిటెక్టివ్ మిటీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. నేను చేయబెట్టిన చాలా అన్నిట్లో చేయబెట్టాను. నేను డిటెక్టివ్ మిటీ అని ఒక డిటెక్టివ్ ఏజెన్సీ రన్ చేశాను. నేను అప్పుడు రన్ చేసినప్పుడు వీ హ్యాడ్ స్టింగ్ ఆపరేషన్. అప్పుడు ఆ స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇట్లాంటి హనీ ట్రాపింగ్స్ వాళ్ళు ఏం చేస్తారు అసలు. యాక్చువల్గా అవతల ఉన్న వ్యక్తి హనీ అసలు ఒమెనా కాదో కూడా తెలియదు. ఎవరో ఒక డమ్మీ ఫోటోలను పెట్టి వెనక మగోళ్ళు రన్ చేస్తూ ఉంటారు. మగోళ్ళు రన్ చేసి వీళ్ళని ప్రేరేపించి నూడ్ వీడియో కాల్ తీసి ఆ తర్వాత డబ్బులు ఏమని వీళ్ళని బెదిరిస్తూ ఉంటారు. వీళ్ళు అబ్వియస్లీ మరి 4 గోడల మధ్య ఉన్నప్పుడు ఎవడేం చేస్తాడో ఎవడికి తెలియదు. ఓకే, ఇంక దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. ఓకే, సరే ఏదైతే ట్రాపింగ్ జరిగిపోయింది, అది ట్రాపింగ్ దాని గురించి ఏం మాట్లాడతారు? పార్టీ స్పందించమంటే ఏం స్పందిస్తారు దాని గురించి? చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించాలి అంటారు. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ కేసులో ఈ హీరోయిన్ ఎవరు ఒక ఆమెని బాధితురాలు నిన్న వచ్చి ఏడుస్తున్నారు అక్కడ. అదేదో ఒక సెటిల్మెంట్ లాగా కనిపిస్తుంది. అది ఒక్కటే కొంచెం సెటిల్మెంట్ లాగా కనిపిస్తుంది. మిగతా ఎన్ని వ్యక్తిగత విషయాలు, పర్సనల్ ఇష్యూస్, అవన్నిటి పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుందో మనకి చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం మాట్లాడలేదంటే పార్టీ డజంట్ హ్యావ్ రోల్ ఇన్ దాట్. ఇవన్నీ కూడా పర్సనల్, వ్యక్తిగతం. అవన్నీ పార్టీ విల్ నాట్ రెస్పాండ్ ఆల్సో, నీడ్ నాట్ టు రెస్పాండ్. వ్యక్తిగత విషయాలకు పార్టీలు ఎందుకు రెస్పాండ్ అవ్వాలండి? ఒక పార్టీ తరపున మీరు మీరు అధికారంలోకి రాగానే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏం చెప్పారు? మేము ఆ స్కాములు బయట తెస్తాం, ఈ స్కాములు బయటకి తెస్తాము, ఆ ఫైల్ తగలబెట్టారు, ఈ ఫైల్ తగలబెట్టారు, మన అడ్మినిస్ట్రేషన్ అది జరిగింది, ఇది జరిగింది, ఇవన్నీ జరిగింది అన్నారు కదా. వాటి గురించి మాట్లాడకుండా ఆ అమ్మాయితోటి, ఈ అమ్మాయితోటి, ఆడితోటి, వీటితోటి వ్యక్తిగత విషయాలన్నీ మీరు బయటకు వచ్చి టీవీ ఛానల్లో పెడతారంటే అర్థం, అంటే ఈ టీవీ ఛానల్లో పెడుతున్నారంటే అర్థం మెయిన్ కంటెంట్ దొరకట్లేదు వాళ్ళకని అర్థం. మెయిన్ కంటెంట్ దొరకట్లేదు. అదేదో పఫలు తిన్నాడు 30 కోట్ల రూపాయలని పెట్టారు. అది క్రైమ్ అయితే మరి కేసు పెట్టండి. పఫలు తిన్నారని క్రైమ్ అయితే పెట్టండి. కేసు ఎందుకు పెట్టలేదు? ట్వీట్ చేస్తే సరిపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదో మొన్న ఏదో ట్వీట్ చేశారు. ట్వీట్లు ఏందండి? ఇట్ ఈస్ అ క్రైమ్, జస్ట్ పోలీస్ కంప్లైంట్ పెట్టే వెంటనే కోర్టులో తేలిపోతే అది లీగల్గా చేశారా, ఇల్లీగల్గా చేశారు? ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఇదిగో లిక్కర్ పాలసీ మీద ప్రోబ్ చేస్తాము, శాండ్ పాలసీ మీద విచారణ చేస్తాము, ఇవన్నీ చేశారండి. చెయ్యొచ్చు కూడా. చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు కేసులో ఇరికిచ్చి జైల్లో పెట్టాలని ఒక ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎటు పరిస్థితుల్లో వాళ్ళు తప్పు చేయరు. ఒకవేళ చేసినా దొరకకుండా చేసి ఉంటారేమో, ఎవరికి తెలుసు? చేయరు, నాకు తెలిసిన వరకు 100% చేయరు. ఒకవేళ చేసినా జాగ్రత్తగా చేస్తారు. మీకు ఎక్కడ దొరుకుతారు? మీకు దొరకరు కదా. అది మీకు దొరకనప్పుడు ఈ కేసులు దొరకట్లేదని, ఈ విచారణ దొరకట్లేదని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలాంటి
లోటు కనబడతలేదని, జగన్ రెడ్డి గారి పరిపాలనలో ఎలాంటి ప్రాబ్లమ్ కనబడతలేదని, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎలాంటి లొసుగులు కనబడతలేదని, వ్యక్తిగత హననంలోకెళ్ళి వాళ్ళ బెడ్‌రూముల్లోకి, ఇళ్లల్లోకి కెమెరాలు పెట్టేసి, వాటితోటి మీరు వ్యక్తిగత హననం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అంత తప్ప ఏముందిప్పుడు? దేర్ ఇస్ నథింగ్. ప్రస్తుతానికి వీళ్ళు చేసే అడ్మినిస్ట్రేషన్ ఏందంటే, వ్యక్తిగత విషయాలను తవ్వటం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అతను భర్త వచ్చి నా బిడ్డకి తండ్రి ఎందుకు అడగలేదు అతను? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అడగొచ్చుగా, అడగల. సరే, అక్కడ ఏదో విషయం జరిగింది ఇంకొక ఎమ్మెల్సీ విషయంలో, అప్పుడెందుకు బయట పెట్టలేదు? ఇంకొక ఎమ్మెల్సీ విషయం అప్పుడెందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు ఈ హీరోయిన్ విషయం అప్పుడెందుకు బయట పెట్టలేదు? ఇవన్నీ కూడా ఏంటంటే, సరే హీరోయిన్ విషయం నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆమె నిన్న ఇంటర్వ్యూ చూసాను నేను. ఐ థింక్ ఏదో ఒక సెటిల్మెంట్ లాగా అనిపించింది నాకు అది. మరి సజ్జల గారు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళు చెప్తున్నారు. సజ్జల గారు నేను మీకు లీగల్ నోటీస్ ఇస్తా అన్నారు. సజ్జల గారు నాకు సంబంధం లేదు, లీగల్ నోటీస్ ఇస్తా, నా పేరు చెప్తున్నారని. వాళ్ళేమో సజ్జల గారి పేరు వాడుతున్నారు డైరెక్ట్గా. ఓకే, పోనీ ఆమె నిన్న మాట్లాడేటప్పుడు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో కూడా ఆమె తెలీదు. పైన ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పవర్ వాడారు, ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని అంటున్నారు. అంత ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు క్లారిటీ లేదు ఆ హీరోయిన్ విషయంలో. ఓకే, బట్ షీ సేస్ దట్ షీ విక్టిమ్. నేను లైవ్లో TV5లో ఏడుస్తున్నారు. ఓకే, బాధాకరమే, ఆ బాధ చూస్తే బాధగానే ఉంది. బట్ అవతల వర్షన్ వచ్చేంత వరకు మరి రియాలిటీ తెలియదు. అవతల కౌంటర్ వర్షన్ రావాలి కదా. ఎవరి మీద అయితే ఈమె ఎలిగేషన్ చేస్తుందో అతను వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి జరిగింది మొత్తం చెప్తే తప్ప తెలియదు ఇవన్నీ. అంతవరకు వీళ్ళు టీవీ ఛానల్ వాళ్ళకి పండగ చేసుకోవటమే ఎంతకని చేసేదండి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టకుండా సూపర్ 6ని డైవర్ట్ చేయడానికి, ఈవీఎం హ్యాకింగ్ డైవర్ట్ చేయడానికి, ఈవీఎం మ్యానిపులేషన్ డైవర్ట్ చేయడానికి, చేసినటువంటి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను డైవర్ట్ చేయడానికి, పెన్షన్ స్కీమ్స్, డబ్బులు లేవు, ఎన్ని డైవర్ట్ చేయడానికి కేవలం ఇలాంటి వ్యక్తిగత స్పైసీ మసాలాలు తీసుకొచ్చేసి డైవర్ట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఇదే చేస్తుంది వాళ్ళు. థ్యాంక్ యూ.